గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు. ఆయన పరిచయం అవసరం లేదు ఆ పేరుకి కూడా. ఆయన టీడీపీతో మొదలుపెట్టారు ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం. సో ఎమ్మెల్యేగా పలుసార్లు చేశారు, మొన్న ఓడిపోవటం జరిగింది. సో ఆయన ఏమన్నారు ఏమనలేదు, మంచి అన్నారా చెడు అన్నారా ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఒక మాట అన్నారు, దానికి క్షమాపణ కూడా చెప్పారు. అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి ముందు ఆయన్ని కూడా ఫ్యామిలీని వాళ్ళని ట్రోల్ చేయటం జరిగింది. అది కూడా టీడీపీ ఆఫీస్ నుంచే చేశారని ప్రూఫ్తో సహా, ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఆ పార్టీకి. సో అదంతా వదిలేద్దామండి, దట్స్ ఫైన్. ఆయన అన్నారు, చెప్పారు, క్షమాపణ చెప్పారు, అంతా అయిపోయింది. గత వారం రోజులుగా ఒక కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే వచ్చిన మళ్ళా వెంటనే ఇంకో కేసులో మళ్ళా పెట్టారు, మళ్ళా లోపల తీసుకెళ్లారు. నిన్నేదో మెడికల్ చెకప్ కని మళ్ళా విజయవాడ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకుని వెళ్ళారు. ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అసలు. ఎందుకంటే మనం మామూలుగా వాడుక భాషలో అంటాం ఎద్దంటి మనిషి అని. మంచి ఆజానుబాహుడు, మంచి పుష్టి విగ్రహం అయింది మామూలుగా. అలాంటి అతను లాగేశాడు. ఎందుకంటే ఆ కండిషన్స్, ఆ జైల్లో అవన్నీ ఏంటంటే పర్పస్ఫుల్ గా విసిగించాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఇదిలో ఉన్నప్పుడు అలాగే ఉంటది ఎవరికైనా. మీకు గుర్తుండే ఉంటది, సాయిబాబా గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసలు నడవలేని మనిషి, ఆయన వీల్ చైర్ లో ఉండే మనిషి. ఢిల్లీలో పెట్టి ఆయన్ని, అంటే ప్రభుత్వాలు పగబడితే ఎలా ఉంటదంటే సాయిబాబా గారు ఉదంతమే. ప్రొఫెసర్ సాయిబాబా గారు చనిపోయారు ఈ మధ్యనే, మీకు గుర్తుంటే. ఆయన వీల్ చైర్ లో చలిగా ఉంది, నాకు జైల్లో ఒక రగ్ ఇవ్వండి అన్నా గానీ ఇవ్వని పరిస్థితి. సో ఇక మీకు అర్థమయ్యే ఉంటది, ఒక మనిషి మీద ఒక ప్రభుత్వం పగబడితే ఏ రకమైన ట్రీట్మెంట్ ఆ జైల్లో ఉంటది అనేది. ఓకే, దాంతో ఆ మనిషి లాగేశాడు, వెయిట్ తగ్గాడు. ఆయనకి ఆస్తమా ప్రాబ్లం ఉంది, ఇంకా వేరే కూడా ఏముండి ఉంటాయి, బీపీనో షుగరో ఇలాంటివి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధగా, అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఆయన ఏం చేయాలనేది, చంపేయాలనా లేకపోతే అసలు ఏంటో అర్థం కావట్లే ప్రభుత్వం వైఖరి. వాళ్ళ వైఫ్ ఒక్కళ్లే పోరాడుతున్నారు. అంటే తెర వెనక ఉన్నారండి, లేరు అంటానికి లేదు, పార్టీ ఉంది, ఆయన శ్రేయోభిలాషులు ఉన్నారు. నేను ఎన్ని చెప్పలేను కొన్ని. సో పార్టీ ఉంది, డెఫినెట్ గా ఉంది. మీరు అనుకున్నట్టు పార్టీ లేదు, పట్టించుకోవట్లేదు అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ పోరాడుతుంది ప్రభుత్వం మీద. సో అంత ఈజీ కాదండి, అట్ ద సేమ్ టైం కష్టము కాదు. ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం ఒకసారి. అచ్చెన్నాయుడు గారు ఏదో కేసులో ఉంటే సాయంత్రానికి హాస్పిటల్కి వెళ్ళిపోయి, రమేష్ హాస్పిటల్లో విజయవాడలోనో గుంటూరులోనో ఆయన వెళ్ళిపోయి, ఫైల్స్ నాకు ఇబ్బంది ఉందని చెప్పి విష్ణుమూర్తి అవతారంలో ఇలా ఒక సైడ్కి పొనుకుని, అంటే ఆ కైండ్ ఆఫ్ డ్రామా కూడా చూడండి. సో అలా పొనుకుని అది ట్రీట్మెంట్ అంతా చేయించుకుని బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఓకే, అది ఉందా లేదా అనేది తర్వాత సంగతి, దేవుడికే తెలియాలి అది. ఓకే, అదే అయిపోయింది. వెరీ రీసెంట్ మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయసు రీత్యా ఆయనకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, మనకి తెలీదు ఏంటి అనేది. లైక్ బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు. ఒక చాంతాడంత లిస్ట్ పెట్టారు. ఏది, అక్కడ ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్, ఒక హై ప్రొఫైల్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయగా, ఇవన్నీ ఎందుకు జరిగింది అదంటే ఈజీ అయిందంటే, ఒకటి డబ్బు పెట్టుకోగల పొజిషన్ వాళ్ళది. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవన్నీ ఉన్నాయి.
ఎక్కడ లేని హార్ట్ ఇబ్బంది అన్నారు. అసలు ఎలా ప్రొజెక్ట్ చేశారంటే, అంటే నేను ఇది ఆయన్ని తక్కువ చేసి ఆయన జైల్లో ఉన్నాడు అని చెప్పటం కాదండి. ఆయన ఉన్న టైంలో అసలు ఎలా ఆర్గ్యూ చేసి ఆయన్ని బయటికి తీసుకురాగలిగారు బెయిల్ మీద, అది ఇక్కడ ప్రస్తావించడం నా ఉద్దేశం. అసలు ఏంటంటే ఇంకొక గంట ఆ జైల్లో ఉంటే మనిషి మనకి దక్కడు అన్న రేంజ్ లో వాదనలు జరిగినాయి. ఇక మనిషి మనకి దక్కడం అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఎక్కడ మన ABN, ఆంధ్రజ్యోతి, TV5, ఇంకా ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్ ఇంకేదన్నా ఉన్నాయండి. ఆ ఎమర్జెన్సీ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇంకేం లేదు, మనిషి మనకి దక్కడు కాబట్టి మీరు ఈ గ్రౌండ్స్ మీద అసలు జనం అంతా చాలా బాధపడుతున్నారు, అసలు అది చాలా దారుణమైన విషయంగా పరిగణిస్తున్నారు, ఇది అది అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ లోద్రా గారికి ఈ మధ్య కొన్ని కోట్లలో ప్రభుత్వం నుంచి కట్టారు. మీకు అవన్నీ ఉంటాయి ఆన్లైన్ లో రెడీ అవైలబుల్ మొత్తం ఆ డేటా అంతా. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఆ పని? ఓకే, ఒకటి పర్సనల్ గా, ఆ పర్సనల్ గా వాళ్ళ ఒక్క వైఫే పాపం తిరగటం కనపడుతుంది నాకైతే. ఆవిడ కూడా పోలీసులతో మాట్లాడటం, ఆమె మీద రూడ్ గా వీళ్ళు పోలీసులు మాట్లాడటం, ఇదంతా చూస్తుంటే తను ఒక్కతే పోరాడుతుందా వంశీ గారి కోసం అనేది అదొకటి ఇంకో బాధ కలిగించే విషయం. ఇక్కడ పార్టీ బ్యాక్గ్రౌండ్ లో నుంచి చేస్తుంది, ఏ మాత్రం చేస్తుంది ఏంటి? ఒక పార్టీ అభ్యర్థిగా, ఒక పార్టీ నాయకుడిగా ఏదన్నా ఒక బ్రీఫింగ్ వంశీ గారి మీద ఇవ్వటానికి ఏదన్నా కుదిరితే బాగుంటది. జగన్ అన్న ఇస్తే ఇంకా మంచిది. కాదు, ఇంకొక పెద్ద ఒక ఆయన ఎవరన్నా వచ్చి, సజ్జల గారా, అంబటి గారా, ఇంకొకళ్ళ ఎవరన్నా ఉన్నాయండి, వచ్చి ఇది మేము వంశీ విషయంలో చేస్తున్న పని, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్, కంగారు పడకండి, తొందరలోనే మనం ఆయన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం ఇచ్చే దశలోనే మేము చేస్తున్నాం అనేది ఎవరన్నా చెప్తే బాగుంటుంది పార్టీ నుంచి అని నా ఉద్దేశం అండి. ఇంకొకటి, డబ్బులు లేవా అంటే అది మనకు తెలియదు, అని పర్సనల్. ఇప్పుడు ఆయన ప్రజలకి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేగానే పనిచేశాడు, ప్రజలకు ఉపయోగపడిన ఎమ్మెల్యే మనిషి ఆయన. ఏ పార్టీలోనూ ఉన్నాయండి ప్రజలతో ఉన్న ఎమ్మెల్యే. ఎందుకంటే నాకు దగ్గరగా తెలుసు ఆయన. నాకు తెలిసిన రామవరపాడు దాకా ఆయన నియోజకవర్గం అదంతా. సో నాకు చిన్న చిన్న పనులు, సొంత పనులు కాదండి, అక్కడ లోకల్ గా ఉన్న ఇబ్బందులు ఆ విషయం ఉంటే వాళ్ళ PA గాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన గాని బ్రహ్మాండంగా స్పందించి పనిచేసి పెట్టారు ఫోన్లోనే. తర్వాత నేను వెళ్ళి కలవటం జరిగింది. సో అలాంటి వ్యక్తి కోట్లు మింగేసి సంపాదించుకున్నాడంటే అది కూడా లేదు. ఆ విషయంలో కూడా స్ట్రగుల్ అవుతున్నారు అనేది నాకు కొంత అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనా పార్టీ పూనుకుంటే, నాకు తెలిసి ఆ లోద్రా లాంటి లాయర్లని ఢిల్లీ నుంచి, ఇప్పుడు మన బలం సరిపోవట్లేదండి ఇక్కడ, మన లాయర్స్ గాని మన స్టేట్ లో ఉన్న వీళ్ళు గాని సరిపోవట్లేదు అనుకున్నప్పుడు వీ నీడ్ టు హైర్ సమ్మన్ ఫ్రమ్ ఢిల్లీ. ఆయన్ని కాపాడుకో ముందు చేయాల్సింది ఏంటంటే, ఆయనకి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్ మీద ఇది ఈయన హెల్త్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఎంతవరకు సమంజసం, దాని మీద బెయిల్ తీసుకొచ్చి ఆయనకి మెరుగైన వైద్యం అందించి ముందు మామూలు మనిషిని చేయాలి ఆయన.